మన సత్యదేవ్ గారి రావ్ బహదూర్ మూవీ టీజర్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తూ ఉండగా నాకైతే క్రేజీగా నచ్చింది టీజరు. ఎందుకు నచ్చింది, దీంట్లో ఉన్న పాయింట్స్ ఏంటి, అన్ని వీడియోలు అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్, ఒక్క రోజు లేట్గా వచ్చింది ఈ వీడియో, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ ఇష్యూ వల్ల వీడియో తీయలేకపోయాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. మంచి వీడియోలు, మంచి న్యూస్ ఏదున్నా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను గైస్. దిస్ ఇస్ సాయి కుమార్. వీడియోలోకి వెళ్ళి పుడిస్తే టీజర్ ఓపెన్ చేయడమే సూపర్ న్యాచురల్ మూవీయా ఇది అనేలాగైతే ఓపెన్ చేశారు. అది నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఆ ఎడిట్ కట్స్ కానీ టీజర్ మొత్తము, ఇంకా ఉన్నటువంటి స్టఫ్ కానీ 3 నిమిషాల 25 సెకండ్లు టీజర్ నాకైతే క్రేజీగా అనిపించింది. ఇది సూపర్ న్యాచురల్ ఫిలిమా అని అనుకున్నా కానీ టీజర్ మొత్తం చూసిన తర్వాత నాకైతే క్లారిటీ వచ్చింది. ఇది సూపర్ న్యాచురల్ ఫిలిం కాదు, కొంచెం అట్లా గోస్టు కాదు, ఇట్లా సూపర్ న్యాచురల్ కాదు, ఇట్లా మెంటల్ పేషెంటా అని కన్ఫ్యూజన్ లో పెట్టారు మనల్ని ఈ టీజర్ లో. ఈ భువనాలయం అనే ఒక బిల్డింగ్ అయితే ఉంటది మూవీలో. ఆ భువనాలయం అనే బిల్డింగ్ లో ఏదో సూపర్ న్యాచురల్ థింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దాని వల్ల సత్యదేవ్ గారికి లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఉన్నప్పటికి కూడా ఆయన ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళడం వల్ల, భువనాలయం అనే బిల్డింగ్ లోకి వెళ్ళడం వల్ల ఆయన ఎక్కువ రోజులు బతుకుతున్నాడు అన్నట్లయితే మనకి టీజర్ లో చూపించారు. క్రేజీగా ఉంది. ఇంకా ఇది ఒక పీరియాడిక్ ఫిలిము, 1990s కంటే ముందు జరుగుతున్న మూవీ అనేసి మనకి టీజర్ చూస్తుంటే క్లారిటీ అయితే వస్తుంది గైస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ టీజర్ లోనే మనకి సత్యదేవ్ గారికి అయితే మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అనేసి ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. ఆయనకి ఇంతవరకు ట్యాగ్ అయితే లేదు. సత్యదేవ్ గారికి ఆ ట్యాగ్ యాప్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన చేసేటువంటి ప్రాజెక్టులు కానీ, ఆయన చూస్ చేసుకునేటువంటి స్క్రిప్ట్స్ కానీ చాలా క్రేజీగా అయితే ఉంటాయి. నాకు ఎందుకనేసి ఇది మ్యాన్ ఆఫ్ మిరాకిల్ అనే టైటిల్ మన సత్యదేవ్ గారికి అయితే కరెక్ట్ అనిపించింది. ఆయన ఈ టీజర్ లో యాక్టింగ్ మాత్రం దొల్లగొడేశాడు. నాకైతే క్రేజీగా నచ్చింది ఆయన యాక్టింగ్. కానీ ఎక్కడా మనకి సత్యదేవ్ గారు కనపడలేదు. ఆ గెటప్ లేనిది ఎన్ని గెటప్లు ఉన్నాయి టీజర్ లో, అన్ని గెటప్లు అయితే ఉన్నాయి. నాకైతే సత్యదేవ్ గారి పీక్స్ చూడబోతున్నాం ఈ మూవీలో అనేసరి నాకైతే గట్టిగా అనిపించింది గైస్. మెయిన్ ఈ మూవీలో మనకు చూపిపోయేది ఆ భువనాలయం అనే బిల్డింగ్ ఉంది కదా, దాని యొక్క రహస్యం ఏంటి, ఆ భువనాలయం ఎందుకు అలా ఉంది, ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ భువనాలయంలో జరుగుతున్నాయా, లేదా రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ ఏమన్నా మెంటల్ గా మన సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏమన్నా మెంటల్ గా తిరగతీస్తా ఉన్నాడా, ఇది హిప్నాటిజమా మన రాజాసాబ్ లో చూపించినట్లు, ఇది ఏంటి అనే కన్ఫ్యూజన్ లో అయితే ఈ టీజర్ అయితే పెట్టింది. ఈ టీజర్ లోనే ఇట్స్ జస్ట్ ఏ టీజర్ అనేసి వాళ్ళు వేశారు. 3 నిమిషాల 25 సెకండ్లు ఇది జస్ట్ ఏ టీజర్ అని వాళ్ళు వేయడం వల్ల వాళ్ళకున్న గట్స్ ఏంటో చూసుకోవచ్చు మనము. ఇది టీజర్ లోనే ఇంత చూపించారంటే ఇంకా ట్రైలర్ లో ఇంకెంత చూపిపోతున్నారు అనేసి నాకు గట్టిగా ఫీలింగ్ అయితే వచ్చింది గైస్. నాకు ఇంకా ట్రైలర్ ఎలా ఉండబోతున్నది, మూవీ గురించి నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది టీజరు. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ రివీల్ అయితే చేయలేదు టీజర్ లో. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కొంచెం క్రేజీగానే ఉన్నది. హీరోయిన్ చాలా క్యూట్ గా అయితే కనపడతా ఉంది స్క్రీన్ మీద. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఊరికే నామకే వాసే ఉందా, లేదంటే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అనేసి మనము మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే గైస్. నాకైతే ఏదో ఇంపార్టెన్స్ ఉన్నట్టే ఉంది హీరోయిన్ క్యారెక్టర్ కి అయితే. మనం మూవీలో చూసిన తర్వాత రివ్యూలో అయితే మాట్లాడుకుందాం దాని గురించి. మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి మనము. మ్యూజిక్ డైరెక్టర్ అయితే టీజర్ మొత్తము సస్పెన్స్ మ్యూజిక్ ఇంకా థ్రిల్లర్ మ్యూజిక్ తో నింపేసి మనల్ని గ్రిప్ చేసి పెట్టాడని చెప్పాలి. టీజర్ ఎక్కడా కూడా నీకు బోర్ అయితే అనిపించదు. టీజర్ చాలా బాగా అయితే ఎడిట్ చేశారు. ఇంకా మ్యూజిక్ కూడా అంత రేంజ్ లో అయితే ఆయన ఇచ్చారనేసరి నాకు గట్టిగా అనిపించింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ ప్లస్ పాయింట్ అవ్వబోతున్నాడు ఈ మూవీకి అనేసి నాకు అనిపించింది గైస్. ఇంకా ఈ మూవీ స్క్రిప్ట్, ఈ రైటింగ్, వీటి గురించి ఒక Q&A అయితే జరిగింది. ఆ Q&A లో డైరెక్టర్ గానీ, ఇంకా ప్రొడ్యూసర్లు కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ మాట్లాడిన విషయాలను చూస్తే ఈ మూవీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ అవ్వబోతా ఉంది. ఈ 2026 జూలై 3rd ఫైనెస్ట్ మూవీ అవ్వబోతా ఉంది. ఈ 51 శుక్రవారాల్లో ఈ శుక్రవారం మాత్రం డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పుకొచ్చారు గైస్. ఎందుకంటే వాళ్ళకి మూవీ మీద ఉన్న నమ్మకం అంత ఎక్కువగా ఉన్నట్లని నాకు అనిపించింది.
ఖచ్చితంగా మూవీ అయితే బాగుంటుంది అనేసి నేను నమ్ముతున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. బాగుండి సత్యదేవ్ గారికి బ్రేక్ రావాలి ఈ మూవీతో కూడా, ఆయన ఒక మెట్టి ఎక్కాలి ఈ మూవీతో అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. గైస్ మూవీ లెస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్, మూవీ చాలా బాగుండాలనేసి నేను బలంగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా హీరో, హీరోయిన్, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ టీజర్లో హైలైట్స్ అని చెప్పుకోవాలి. డైరెక్టర్ విజన్ కనబడతా ఉంది, హీరో యాక్టింగ్ కనబడతా ఉంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కనబడతా ఉంది, ఇంకా హీరోయిన్ క్యూట్నెస్ కూడా కనబడతా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇంప్రెసివ్ మ్యూజిక్, ఇంకా ఆయన చేసినటువంటి మ్యూజిక్ తో మనల్ని హుక్ చేసి పెట్టాడు. ఇవైతే ఈ టీజర్ లో హైలైట్స్ అని చెప్పుకోవాలి మనము. ఖచ్చితంగా నాకైతే టీజర్ పిచ్చి పిచ్చిగా ఎక్కింది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పేయండి. వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులు సబ్స్క్రైబ్ చేసి పెట్టినవి మంచి మంచి న్యూస్లు, ఎటువంటి గాసిప్స్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాను. సారీ ఫర్ ద 2 days డిలే, అంటే 2 రోజులు వీడియో పెట్టకపోవడానికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియో పెట్టలేకపోయాను. సారీ ఫర్ దట్. ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. ఆ రోజు ఏ క్రేజీ న్యూస్ ఉన్నా, ఏ క్రేజీ అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాను గైస్. ఇంకా రేపు అయితే OG2 మూవీ గురించి అప్డేట్ అయితే వచ్చింది, అది నిన్నే చేసి ఉండాలి వీడియో. ఆ వీడియో కూడా రేపైతే పడిపోతుంది మన ఛానల్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టినవి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా, మెయిన్ అప్డేట్స్ మీ ముందుకు తెచ్చి పెట్టేస్తూనే ఉంటాను. అప్ టు డేట్ ఉందాము మీరు నేను కలిసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ నౌ, జై హింద్.